భద్రాచలం సీతారామస్వామి కళ్యాణానికి సీతమ్మ తల్లికి బంగారు పట్టుచీరను నేసి బహుకరించనున్నారు సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్. శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మ తల్లికి బంగారు పట్టుచీరను నేసిన హరిప్రసాద్ ఈ చీర కొంగులో భద్రాద్రి మూల విరాట్ దేవతలను తీర్చిదిద్దారు. అలాగే బార్డర్లో శంకు చక్రాలు, హనుమంతుడు, గరుత్మంతుడు వచ్చే విధంగా నేశారు. అత్యంత కళాత్మకంగా నేసిన ఈ చీర మొత్తం శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనే శ్లోకం 51 సార్లు ఉంది. ఈ చీరలో 1 గ్రాము బంగారు జరీ పట్టుదారం ఉపయోగించారు. చీర బరువు 800 గ్రాములు కాగా ఇది 7 గజాల బంగారు చీర. గతంలో ఇలాంటి అరుదైన ఎన్నో చీరలు నేసిన చేనేత కార్మికుడు హరిప్రసాద్కు సీతమ్మ వారి కోసం ఈ బంగారు చీర నేయటానికి 10 రోజుల సమయం పట్టింది. ప్రతి ఏటా భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశాన్ని సిరిసిల్ల నేతలకే ఇవ్వాలని ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారు. గత 3 ఏళ్లుగా సీతారాముల కళ్యాణానికి హరిప్రసాద్ ప్రత్యేకమైన చీరలు నేస్తున్నారు.